ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగ చేస్తూ ఉన్నది. అవును, ప్రతి ఉదయము తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనకి అభయమిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి చింతించకు, భయపడకు, నేనున్నాను నీ పక్షాన, నిన్ను విడిపించేవాడను, నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయము చేయువాడను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రత్యక్షపు వాక్కును పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ద్వారా ధ్యానం చేసుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రభువుగా ఉన్నాడు. ప్రార్థన చేయు ప్రతి వారి ఎడల కూడా కృపచూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు నీ దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పై వచనంలో ఉంటుంది, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు కృప చూపుచున్న దేవుడు ఐశ్వర్యవంతుడు. అవును, నీ దేవుడు నీకు నీ సమస్యకు సరిపోయినవాడు. ఆయన నిన్ను విడిపించేవాడు. ఆయన విడిపించలేనిదంటూ, ఆయన బాగు చేయలేనిది అంటూ, ఆయన అనుగ్రహించలేనిది అంటూ ఏది కూడా ఈ లోకములో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ఎలాంటి భేదము లేకుండా ఒక్క ప్రభువే అందరికీ కూడా ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడుగా నీ దేవుడున్నాడు. ఆయన ఎలాంటి భేదము చూపని దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పక్షపాతము చూపని దేవుడు. మనుషులు పక్షపాతం చూపుతారు, మనుషులు భేదాలు కలుగు చేస్తారు, మనుషుల యొక్క పరిస్థితులను బట్టి వారిని మరి అనుసరిస్తూ ఉంటారు, వారిని ప్రేమిస్తూ ఉంటారు. వారి పరిస్థితులు దారిద్ర్యతతో ఉంటే వారిని ఎంత మాత్రము కూడా వారిని మరి విలువ ఇవ్వని పరిస్థితులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య అంటూ ఉన్నాడు కదా, కృపచూపుటకు మనుషులందరి ఎడలను, ఆయనకు ప్రార్థన చేసే వారి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. నీవు అవును ప్రియ దేవుని బిడలారా, నీవు ఆ యొక్క గ్రామానికి, ఆ దేశానికి, ఈ ప్రాంతానికి చెందిన వాడివని. అవును ప్రియ దేవుని బిడలారా, ఎలాంటి కూడా విభేదము ఆయనలో లేదు, ఎలాంటి భేదము ఆయనలో లేదు. ఆయన అందరికీ ప్రభువు. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు. సర్వ మానవాళి కొరకు తన రక్తమును కార్చిన దేవుడు, తన ప్రేమను అనుగ్రహిస్తున్న దేవుడు, తన కృపను అనుగ్రహిస్తున్న దేవుడు అంటున్నాడు కదా, తన నామములో ఎవరైతే ప్రార్థిస్తారో వారి ఎడల కృప చూపటానికి. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు ఐశ్వర్యవంతుడు. నీ దేవుడు నీకు సరిపోయినవాడు. నీ సమస్య నుంచి నిన్ను విడిపించడానికి మనుషులు ఒకవేళ నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు, మా వలన కాదు అని చెప్పవచ్చు. ఎంతోమంది డాక్టర్స్ అంటూ ఉంటారు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మేము చేయగలిగింది మేము చేశాము, ఇంకా మా వలన కాదు అంటారు. ఈ కేస్ ఫెయిల్యూర్ అంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఎంతోమంది అధికారులు ఎన్నో విధాలుగా రిజెక్ట్ చేస్తారు. కానీ యేసయ్య అంటున్నాడు కదా, ఆయన నామమందు ప్రార్థన చేసే ప్రతి వారికి కూడా ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. ఆయన కృప మనకుంటే చాలు, మన సమస్యల నుంచి మనకు విడుదల. నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. ఈ ఉదయకాలం మన యొక్క పడకల మీద నుంచి లేవనెత్తబడ్డామంటే ఆయన కృపను బట్టే. అవును, నిద్రిస్తూ ఉండగా మన జీవితాలు ఏమవుతాయో మనకి తెలుసా? మనము నిద్రలో జారిపోతాము, మత్తులుగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిద్రపోక ఆయన కునికితే చాలు మనం అంతరించిపోతాం. ఆయన నిద్రిస్తే మన జీవితాలు గతించిపోతాయి. కృప చూపుతున్న దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు.
నీ సమస్య నుంచి నిన్ను విడిపించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. నీవు ప్రార్థిస్తే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, సిగ్గుపడనక్కరలేదు. ఎవరైతే తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ సిగ్గుపడరు. అవును ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో ప్రార్థించు. నీ సమస్య కొరకు దేవుని సన్నిధిలో ఉదయం లేచి మొట్టమొదటి సమయం ప్రార్థనకు వెచ్చించు. నీ దేవుని ఎదుట సాగిలపడి సాష్టాంగపడి నీ సమస్యను తెలుపుకో. ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, అవును, ఆయన ఎలాంటి భేదము కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి దరిద్రునైనా, ఎంతటి పాపినైనా, ఎంతటి ఘోరమైన వ్యక్తినైనా ఆయన ప్రేమించే దేవుడు, ఆయన హత్తుకునే దేవుడు, ఆయన తన దగ్గరకు చేర్చుకునే దేవుడు. మనుషులైతే మరి చెడిపోయిన వారిని ప్రేమించరు, పాపములో ఉన్న వారిని ప్రేమించరు, దరిద్రులుగా ఉన్న వారిని ప్రేమించరు. కానీ యేసయ్య నశించిపోయిన వారి కొరకే ఈ లోకానికి వచ్చాను నేను, చెడిపోయిన దాన్ని బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చాను నేను, అనారోగ్యంగా రోగముతో ఉన్న దాన్ని స్వస్థపరచడానికే ఈ లోకానికి వచ్చాను నేను అంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నీవెవరివైనా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నామములో ప్రార్థించు. యేసయ్య నీకు కృప చూపటానికి ఐశ్వర్యవంతుడుగా నీ పక్షాన ఉన్నాడు. కనుక ఏ పరిస్థితిని బట్టి చింతించక దేవునిలో ఆనందిస్తూ, నా జీవితంలో నా ప్రభువా నీవు ఉన్నావు, అంతే చాలు, నీవు ఉంటే నా సమస్త బాధల నుంచి నాకు విడుదల, విజయము లభిస్తాయి అని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కుల చేత మరి ఒకసారి నీ బిడ్డలను దర్శించావు, నీకు వందనాలు. అవును ప్రభువా, కృప చూపడానికి నీవు ఐశ్వర్యవంతుడైన దేవుడవు ప్రభువా. నీ నామములో ప్రార్థించే వారికి ఎలాంటి భేదము లేక, వీడు గ్రీసు దేశస్థుడు, వీడు యూదుడు, వీడు అన్యుడు, వీడు అని ప్రభువా, అయ్యా ఆ ప్రాంతానికి వాడు, ఈ ప్రాంతానికి వాడన్న భేదాలు మనుషులు చూపిస్తారు, కానీ నీవు చూపించవు ప్రభువా. ఏ భేదము లేకుండా అందరి ఎడల కృప చూపించే దేవుడు. నీ నామములో ప్రార్థించే ప్రతి వారి ఎడల కృప చూపడానికి నీవు ఐశ్వర్యవంతుడైన దేవుడుగా, గొప్ప దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా, సమాధానకర్తగా, అద్భుతాలు చేసే దేవుడుగా మా పక్షాన ఉన్నావు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ విషయంలో కొరత కలిగి ఉన్నారు, ఏ విషయంలో లోటు కలిగి ఉన్నారు, ఏ విషయంలో అవసరత కలిగి ఉన్నారు, వారి పట్ల నీ కృపను అధికం చేసి నీ ఐశ్వర్యము చొప్పున, అవును ప్రభువా, నీ బిడ్డలను విడిపించండి, బాగు చేయండి, ధైర్యపరచండి. ధైర్యం కోల్పోయిన బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి యేసయ్యా. సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఈ దినచర్య అంతట్లో నీ కాపుదల, నీ బిడ్డలు తలపెడుతున్న పనిలో నీ కాపుదల తండ్రి, నీకు వందనాలు. ఇంట ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు నీ సంరక్షణ నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారి హృదయాల్లో నీ ధైర్యాన్ని నింపండి. కృప చూపడానికి ఐశ్వర్యవంతుడైన నా ప్రభు నా పక్షాన ఉన్నాడు అని ప్రార్థించే ఆత్మను నీ బిడ్డలకి అనుగ్రహించమని. ఏ విషయంలో సిగ్గుపడనవసరం లేదు. నీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరని నీ యొక్క వాక్యము తెలియచేస్తూ ఉండగా, నిబ్బరమైన బుద్ధి, ధైర్యము, సమాధానముతో నీ బిడ్డలను మీరు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.